వెల్కమ్ టు భారత వనితా టీవీ. పోలీస్ గుప్పెట్లో పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లాలో ఎస్పీ మల్లికా గర్గ్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పల్నాడు జిల్లాలో ఎలాంటి దుష్ప్రభావాలు జరగకుండా నివారించేందుకు పల్నాడు జిల్లా ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన మల్లికా గర్గ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ జరగదు, ఇది మనం ప్రూవ్ చేయాలి, చూపించాలి. ఎవరికి ఇంత ధైర్యం ఉంటే బయట వచ్చి ఏదో గొడవ చేస్తే మనం వాళ్ళకి అసలు వదిలేము. ఎవరైనా ఎనీథింగ్ మన ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఫాలో చేయకపోతే వాళ్ళు బయట వచ్చి గొడవ చేస్తే మన 144 కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు పబ్లిక్ బెనిఫిట్ కోసం మనం ఇంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. బికాస్ దానివల్ల చాలా మంది ఇన్నోసెంట్ పర్సన్స్, స్మాల్ షాప్ కీపర్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు రిలాక్స్ అయ్యాము. మద్యం తాగితే బయట రోడ్ మీద రౌడీజం చేస్తే, ఇప్పుడు కూడా రోడ్ మీద రౌడీజం, ఎనీ టైప్ ఆఫ్ క్రిమినాలిటీ ఎవరైనా చేస్తే క్రిమినల్ బిహేవియర్, అది మనం అస్సలు యాక్సెప్ట్ చేయము. పోలింగ్ రోజు జరిగిన గొడవలపై ఆమె ఆరా తీయగా పోలీసుల పనితీరులో ఎలాంటి లోపం లేనట్టు గ్రహించారు. కౌంటింగ్ రోజు ఎక్కడా ఎలాంటి అల్లర్లు జరగకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ మరుసటి రోజు వరకు పల్నాడు జిల్లా ప్రశాంతంగా ఉండాలని పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నర్సాపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల వంటి నియోజకవర్గాల్లో అదనపు బలగాలను మోహరింపజేసి మాక్ డ్రిల్ నిర్వహించారు. ముఖ్యంగా రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. రౌడీ షీటర్లకు సైతం ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు. అందరిపై ప్రత్యేక నిఘా ఉంటుందని హెచ్చరించారు. పల్నాడులో అశాంతి సృష్టిస్తే సహించేది లేదని, ఎంతటి వారినైనా శిక్షించేందుకు నేను వెనకాడనని చెప్పకనే చెప్పారు. పల్నాడులో అల్లర్లు, గొడవలు సృష్టించేందుకు ఎవరైనా సాహసం చేస్తే కాల్పులకు సైతం వెనకాడబోనని ఎస్పీ మల్లికా గర్గ్ ఘాటుగా హెచ్చరించారు. దీనిలో భాగంగానే 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు జిల్లాలో 144 సెక్షన్ విధించి ప్రజలకు, పార్టీ నాయకులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కేంద్ర మరియు రాష్ట్ర పోలీస్ బలగాలతో భారీ కవాత్ నిర్వహించారు. జూన్ 4న కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా పల్నాడు జిల్లాకు భారీ సంఖ్యలో డ్రోన్లు పట్టణ ప్రాంతాల్లో మరియు సమస్యాత్మక గ్రామాల్లో గుంపులుగా చేరి గొడవలు చేయాలని చూస్తే డ్రోన్ సహాయంతో గుర్తించి అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్.